97 సంవత్సరాల కిందట అంబేద్కర్ ఇట్లా అడిగితే ఇంగ్లాండ్లో నిలబడి సరిగ్గా ఎదురుగా గాంధీ లేచి ఏమన్నాడంటే, భారతదేశంలో రిజర్వేషన్లు వస్తే విభజించినట్లవుతుంది, రిజర్వేషన్లు వద్దు, మనకి స్వాతంత్రం వస్తుంది, మేము కలిసి ఉన్నాం. గాంధీజీ రిజర్వేషన్లను వ్యతిరేకించాడా? వ్యతిరేకించాడు, రిజర్వేషన్లు వ్యతిరేకించాడు కనుకనే ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు కనుకనే అంబేద్కర్కు గాంధీకి పూనా ఫ్యాక్ట్ జరిగింది, ఒప్పందం జరిగింది. అక్కడ ఆ సభలోనే వ్యతిరేకిస్తే అప్పుడు అంబేద్కర్ అన్నాడు, అయ్యా మహాత్మా గాంధీ, మిస్టర్ గాంధీ, నీవు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే నీతో పాటు మేము అందరం నిలబడే వాళ్ళం, లేక నేను నా జాతి ప్రజల డిప్రెస్డ్ క్లాసెస్ నా ప్రజల కోసం నా హక్కులు అడిగితే నీవు అడ్డుపడుతున్నావా అయ్యా అని అడిగాడు. అడ్డుపడ్డాడు ఆయన. గాంధీ మీద నాకు విత్ గివ్ రెస్పెక్ట్, నేను గాంధీ మీద గౌరవంతో మాట్లాడుతున్నాను. ఆయన స్వాతంత్రోద్యమం పోరాటం చేశాడు, కోట్లాది మంది ప్రజల్ని కదిలించాడు, దండి సత్యాగ్రహం చేశాడు, క్విట్ ఇండియా ఉద్యమం చేశాడు, నిజాయితీగా ఉన్నాడు. ఆయన పట్ల నాకు గౌరవం ఉన్నది, ఆ గౌరవంతో మాట్లాడుతున్నా. అంబేద్కర్ రిజర్వేషన్లు అడిగితే ఏమన్నాడు, దేశం విడిపోతుంది, మన మధ్యన విభజన వస్తుంది, ఐకమత్యం దెబ్బతింటది అని గాంధీ అన్నాడు. కానీ అంబేద్కర్ ఊరుకున్నాడా? పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించాడు. ఇక్కడి వరకు వచ్చాం. తర్వాత 1988-89లో ఎన్టీ రామారావు బీసీలకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడు. రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కమిటీ, మురళీధర్ రావు కమిషన్ వేస్తే అప్పుడు అగ్రకులాలందరూ ఏమన్నారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది అన్నారు. మరి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం ఆగిపోయిందా? ఇచ్చారు. తర్వాత 1991లో విపి సింగ్ మండల్ కమిషన్ రిపోర్ట్ను దుమ్ము దులిపి పార్లమెంట్లో పెట్టి బీసీలకు 27% రిజర్వేషన్ నేను దేశవ్యాప్తంగా ఇస్తున్నా అన్నాడు. మళ్ళీ అగ్రకులాలందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రతిభ దెబ్బతింటుంది, విభజన, దేశం అంతా విభజింపబడుతుంది, దేశంలో టాలెంట్ అనేది పోతుంది, టాలెంట్కు గౌరవం పోతుంది అని అన్నారు. కానీ రిజర్వేషన్లు ఇవ్వటం ఆగిందా? బీసీలకి 53% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ వచ్చింది. అయినా కూడా తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, అయ్యా మా రాష్ట్రం ఇది, ఎప్పటి నుంచో మేము దేశంగా ఉన్నాం, హైదరాబాద్ అనేది ఒక దేశం, నిజాం దేశం ఇది. ఒకప్పుడు మేము దేశంగా ఉన్న వాళ్ళం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని అందులో కలుపుకొని ఏం చేశారు, దోపిడీ చేశారు, మా రాష్ట్రం మాకు కావాలి అన్నారు. అంటే ఆంధ్రోళ్ళు ఏమన్నారు, విడిపోవటం తప్పు, ఐకమత్యంగా ఉందాం అన్నారు. తెలంగాణ ఏర్పడలేదా? ఏర్పడింది. అంటే మీకు 90 ఏళ్ళ చరిత్ర చెప్పాను నేను. 90 ఏళ్ళ కాలంలో న్యాయం ఒక పక్షాన ఉంది, న్యాయం అడిగిన వాళ్ళనేమో, న్యాయం వద్దనుకు అన్యాయంగా ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఐకమత్యం అంటున్నారు. గాంధీ నుంచి ఆంధ్ర వాళ్ళ వరకు, గాంధీ నుంచి మాల వాళ్ళ వరకు. నేను ఇక్కడ మాల వాళ్ళు అంటున్నానంటే నేను దండం పెట్టి చెప్తున్నా, నాకు చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో మాల ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చాలా ఆత్మీయులు, చాలా ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ, పేద ప్రజల్ని రెస్పెక్ట్ చేస్తూ, ఇంకా చదువుకు దూరంగా ఉన్న మాలలు, సంపదకు దూరంగా ఉన్న మాలలు, ఉద్యోగాలకు దూరంగా ఉన్న మాలలు, కటిక దరిద్రం అనుభవిస్తున్న మాలలు, అంటరాంతనం అనుభవిస్తున్న మాలలకి నేను ఎల్లప్పుడూ నిలబడి పోరాటం చేస్తా, వాళ్ళ వైపు ఉంటాను. మా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మాల ప్రొఫెసర్ను గత వీసీ సస్పెండ్ చేస్తే నేను నిలబడి ఆ ప్రొఫెసర్తో పోరాటం చేసి, మేమందరం పోరాటం చేసి ఆమెను మళ్ళీ సర్వీస్లోకి తీసుకొచ్చాం. మేము ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే అన్యాయంకి వ్యతిరేకంగా నిలబడతాం. ఆ మాలల, సాధారణ మాలలకి నేను రెస్పెక్ట్ చేస్తున్నా, గౌరవిస్తున్నా, వాళ్ళ పట్ల నాకు ప్రేమ ఉన్నది. నేను మాలలు అంటున్నానంటే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు, డబ్బులు సంపాదించుకోవడం కోసం కొందరు, వాళ్ళ పేర్లు అక్కర్లేదు. ఎందుకంటే నేను పేర్లతో మాట్లాడేంత తక్కువ స్థాయిలో నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు సమాజంలో ఒక గుర్తింపు ఉన్నది, ఒక రెస్పెక్ట్ ఉన్నది కనుక ఆ రెస్పెక్ట్తో, ఆ పద్ధతితో నాకు కొన్ని విలువలు ఉన్నాయి. మారళ సభ నిర్వహించారు కదా పరేడ్ గ్రౌండ్స్లో, వాళ్ళే అనుకోవచ్చా? నిర్వహించారు, నన్ను కూడా పేరు పెట్టి తిట్టారు. నేను బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఓ నా ప్రియమైన ప్రభువా, వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, పాపులను మన్నించు ఓ నా ప్రభువా అని ఒక మాట ఉంటుంది. కనుక వారు ఏమి చేయుచున్నారో వారికి ఎరకలేదు, వారు మన్నించేటటువంటి గొప్ప మనసు ఉంది మాకు, ఎందుకంటే వాళ్ళు మా అన్నలే. అందుకోసం ఇవాళ గాంధీ నుంచి మొదలు పెడితే ఈ వర్గీకరణను వ్యతిరేకించే మాలల వరకు వీళ్ళు ఏమంటున్నారంటే ఐకమత్యము అంటున్నారు. అంబేద్కర్ నుంచి మొదలు పెడితే ఈనాటి మందకృష్ణ అన్న వరకు, మా వరకు మేమేమంటున్నామంటే ఇది ఐకమత్యం దెబ్బతినడం కాదు, ఐకమత్యం పెరుగుతుంది అంటున్నాం, సామాజిక న్యాయం జరుగుతుంది అంటున్నాం, ఒక్కడే అన్ని ఫలాలు అనుభవించడం తప్పు అంటున్నాం.
ఉన్న ఫలాలను సమానంగా పంచుకోవటం న్యాయం అంటున్నాం. మహాభారతంలో కుంతిదేవి ఒక మాట అన్నది. ఆమె ఏమన్నదంటే, అడవిలోకి పోయిన తర్వాత వాళ్ళందరూ పోతూ ఉన్నప్పుడు ద్రౌపదికి చెప్పిందట, అమ్మా నీకు అర్జును మీద ప్రేమ, అర్జునుడు అడగకపోయినా నీవు కడుపు నిండా బువ్వ పెడతావు. ధర్మరాజు మీ అందరికి నాయకుడు, గొప్ప విలువున్నవాడు, ఆయన పట్ల గౌరవంతో పెడతావు. అర్జునునికి ప్రేమతో పెడతావు, ధర్మరాజు పట్ల గౌరవంతో పెడతావు. భీముడు అనేటోడు నీవు పెట్టినా పెట్టకపోయినా లాక్కొని తింటాడు. కానీ నోరు లేని పిల్లలమ్మ నకుల సహదేవులు, ఆ నోరు లేని పిల్లలు అడగలేరు. వాళ్ళ అమ్మ అన్నం పెట్టని కూడా అడగలేరు. వాళ్ళు నీకు భర్తలే కావచ్చు, కానీ నిన్ను అడగలేరు. నీవే వాళ్ళ ఆకలి చూసి వాళ్ళ కడుపు చూసి అన్నం పెట్టాలమ్మా అని కుంతీదేవి ద్రౌపదికి చెప్పిందండి. ఇది ఒక మహాభారతం, ఒక ఇతిహాసం, ఒక కావ్యం. ఇవాళ అన్నము లేని వాళ్ళకి అన్నం పెట్టడం తప్పు అని ప్రపంచంలో ఎవరన్నా అంటారా? ఇవాళ వాళ్ళు అంటున్నారంటే ఇక ఈ సమాజం అర్థం చేసుకుంటుంది కదా, ఆలోచిస్తుంది కదా. కనుక దయచేసి నేను కోరుతున్నది ఏమిటి అంటే, సామాజిక న్యాయ భావన అంబేద్కర్ నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నది. ఆ సామాజిక న్యాయం నెరవేరాలంటే, మన మధ్యన ఐకమత్యం అభివృద్ధి కావాలంటే, మనం ఇద్దరం కలిసి నడవాలంటే, ఒక విభజన రేఖ, వర్గీకరణ అనే విభజన రేఖ 30 ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఆ అడ్డుగోడను ఒకసారి కూల్చేతాం, బెర్లిన్ గోడలాగా కూల్చేతాం. ఒకసారి కూల్చేసిన తర్వాత మనం ఏకమవుతాం. ఆ ఏకం కావడానికి కావలసిన ఆలోచన చేయండి తప్ప వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే సమాజం అంగీకరించాలి. కానీ మీరు ఇలా చెప్తున్నారు, కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన చాలామంది నాయకులు నిన్న సభలో కానీ బయట కానీ చాలా సందర్భాలలో చెప్తున్నది ఏంటంటే, వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగం యొక్క మూల సూత్రం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది ఏదైనా చేయాలి అనుకుంటే మీరు పార్లమెంటులో చట్టం ద్వారా చేసుకోవాలి, ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది అనే వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అయితే ఇక్కడ చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నది, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం. ఈ మౌలిక సూత్రంగా ఉంది గనకనే బీసీ రిజర్వేషన్ 27% ABCDగా వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగానే ఉంది గనక తమిళనాడు రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో, ఇవాళ కొత్తగా రాలే ఇది, పంజాబ్ రాష్ట్రంలో 1976లోనే వర్గీకరణ జరిగింది. అది హర్యానాలో కూడా అమలైంది, తమిళనాడులో అమలైంది. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము. రాజకీయాల్లో సమానత్వం, సామాజికంలో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం, ప్రజలందరూ వాక్సభా స్వాతంత్రాలు ఉండే భారత రాజ్యాంగాన్ని మేము రాసుకుంటున్నాము అని మొదటి పేజీలో ఉంటుంది. వీ ద పీపుల్ అని మొదలై అక్కడేముంది, సామాజిక సమానత్వం, ప్రియంబుల్లో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అవకాశాల్లో సమానత్వం అని ఉంటుంది. మరి అవకాశాల్లో సమానత్వం అనేది రాజ్యాంగ పీఠిక చెప్పింది. ఆర్టికల్ 15 సమానత్వం గురించి చెప్తుంది. ఆర్టికల్ 16 ఉద్యోగాల్లో సమానత్వం, ఏ అవకాశాలు ఎవరైనా పొందవచ్చు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఉద్యోగాలు పొందవచ్చు అని ఆర్టికల్ 16 చెప్తుంది. కనుక రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ మౌలిక సూత్రంగా రాజ్యాంగ ఆత్మక వర్గీకరణ ఉంది తప్ప రాజ్యాంగానికి వర్గీకరణ వ్యతిరేకం కాదు. ఎవరైనా రాజ్యాంగానికి వర్గీకరణ వ్యతిరేకం అని అంటే, రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారంటే, రిజర్వేషన్లు ఇవ్వటం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకము అంటారు.